శుభ సాయంకాలము. నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. పార్లమెంట్ లోపల బయట అసదుద్దీన్ ఓవైసీ గారు, కాంగ్రెస్లో ఉన్న ముస్లిం ఎంపీలు వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వ్యక్తి స్వాతంత్రం ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు పాకిస్తాన్ వైపు మొగ్గు చూడటం, లేదంటే పర్సనల్ లా బోర్డు గురించి మాట్లాడటం, షరియా ఏం చెబుతుందో అదే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు ఇవి మాట్లాడతారు. స్వతంత్రం గురించిను మన కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువగా మాట్లాడేది ఎవరు అంటే ఈ ముస్లిం నాయకులు. ఎన్నుకోబడ్డవాడు మా హైదరాబాద్ నుంచి వచ్చినవాడు. అసలు పూర్వాపరాల్లోకి వెళితే 1947లో మన దేశం పుట్టిందని వీళ్ళందరూ అంటారు కదా. ఆ 1947ను కొలమానంగా తీసుకుని అక్కడ ఉన్న కామనాలిటీస్ ఏమిటో ఒక్కసారి చూద్దాం. మనం ఇప్పుడు 5 ముఖ్య దేశాలు ఏవైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా ఇస్లాం గురించి మాట్లాడతారో ఆ దేశాల గురించి ఒక్కసారి చూద్దాం. ఒకటి సౌదీ అరేబియా, చూపించడా, ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా. సౌదీ అరేబియాని కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనం. సౌదీ అరేబియా 1947లో వాళ్ళ పాపులేషన్ 30,89,000 అయితే ఇవాళ 2024కి 3,39,00,000 అంటే 3.4 crores అనుకోవచ్చు మనం. సౌదీ పాపులేషన్ కనుక మనం కొట్టినట్టయితే సున్నీలు 80 నుంచి 85 నుంచి 90%, షియా ముస్లిమ్స్ 10 నుంచి 12%, క్రిస్టియన్స్ అయితే 21 లక్షలు, హిందువులు ఎవరో 700 మంది. అంటే వీళ్ళందరూ ఉద్యోగరీత్యా వెళ్ళినట్టున్నారు. 7 లక్షల మంది అక్కడ ఉన్నట్టున్నారు. సో ఇది సౌదీ యొక్క వివరణ. సౌదీ అరేబియా గురించి మీరు విన్నారు కదా. సౌదీ అరేబియాలో డెమోక్రసీ అనేది లేదు, ఓటింగ్ అనేది లేదు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తున్నారు. ఎందుకంటే హౌతీలని, షియాలని, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇరాన్ మీద, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇరాక్ మీద వీళ్ళు ఎప్పుడు యుద్ధంలోనే ఉంటారు. ఆ రాజుగారు చెప్పిందే వేదము, ఆయన పోలీసు పంపించిందే మార్గము, మంత్రం కూడా. కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద ఇస్లామిక్ కంట్రీని చూసాం. నెక్స్ట్ మనం ఇరాను, ఇరాక్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం. రెండో అతిపెద్ద దేశం ఇరాను. ఇరాన్ గురించి పూర్వాపరాలు ఒక్కసారి చూద్దాం. పాపులేషన్ వైజ్ 1947లో 1,68,00,000 నుంచి 2024కి 9 కోట్ల మంది జనాభా వీళ్ళది పెరిగింది. ఇప్పుడు వీళ్ళది రిలీజియస్ వైజ్గా కూడా ఒకసారి చూద్దాం. ఇరాన్లో రిలీజన్లు ఎక్కువగా రెండే ఉన్నాయి, షియాలు, సున్నీలు. షియాలు ప్రధానమైన పాపులేషన్గా కనిపిస్తుంది, 90-95%. షియాలు 5 నుంచి 10%. ఇక్కడి నుంచి యూదులు అంటాం, మనం పార్సీలు అంటాం. మన దగ్గర టాటా, రతన్ టాటా, ధీరుభాయ్, మన వీడి పేరు గోద్రేజ్, వీళ్ళందరూ కూడా ఈ పర్షియా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ మన దగ్గరికి పారిపోయి వచ్చేసి. ఇరాన్ గురించి విన్నారు కదా. ఇరాను గత 60 ఏళ్లగా నియంతృత్వంతోనే పాలించబడుతోంది. అది కమ్యూనిస్ట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ అయిన అయతొల్లా ఖొమేని వాళ్ళ తదితరులు కావచ్చు. అక్కడ డెమోక్రసీ అనే మాట లేదు, పేరు లేదు. ఇస్లాం మతాన్నే మొత్తం మేము పాటిస్తామంటారు. కానీ షియాలు, సున్నీలు నిరంతరం కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇరాక్ మీద, వీళ్ళు సౌదీ అరేబియా మీద ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటారు. ఇంటర్నల్ అన్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ ఇవాళ చాలా ఎక్కువగా ఉంది. ఈ సన్నివేశంలో ఏమైందంటే ఆల్మోస్ట్ 25 నుంచి 30% వాళ్ళు ఇస్లాం వదిలేసాము, మాకు దేవుడి మీద నమ్మకం లేదు అని బయటపడ్డవాడు చాలామంది ఉన్నారు. వాళ్ళే ఇరాన్ పక్కకే ఇరాక్ వస్తుంది. ఇరాక్ ఎక్కువగా షియాసు, సున్నీసు, కుర్దులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు ఇప్పుడు కూడాను. ఇప్పుడు ఇరాక్ గురించి కొంచెం మనం ఒకసారి పూర్వాపరాల్లోకి వెళ్దాం. ఇరాక్ పాపులేషన్ కనుక మనం చూసినట్టయితే 1947లో 48 లక్షల మంది నుంచి ఇవాళ 4,85,000 మంది వరకు, 85 లక్షల వరకు వీళ్ళ పాపులేషన్ పెరిగింది. వీళ్ళలో ఎన్ని రిలీజన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇరాక్లో 2 అంటే ముస్లింలే అందరూ. అందులో 55 నుంచి 60% షియాలు ఉంటే
35-40% ముస్లిమ్స్ ఉంటే 1.5 అంటే 15 లక్షల మంది నుంచి క్రిస్టియన్స్ ఇవాళ 1,50,000 మందికి మిగిలారు. జుడాయిజము ఒక 400 మంది ఎవరో ఉన్నారట. సో ఇంకొకళ్ళని బతకనివ్వకపోవడం అనేది ఈ యొక్క ప్రాంతాల గొప్పతనం. ఇరాక్ గురించి మనందరికీ కూడా చాలా పాత జ్ఞాపకాలు ఉన్నాయి. కువైత్ మీద యుద్ధం అని, ఇరాన్ మీద యుద్ధం అని, అమెరికా వాడు 2003లో ఇరాక్ మీద యుద్ధం చేశాడు, సద్దాం హుసేన్ పట్టుకున్నాడని. సద్దాం హుసేన్ కూడా డెమోక్రటిక్ ఎలక్టెడ్ లీడర్ ఏం కాదు, వాడు ఓ నియంతే. వాడు అక్కడ ఉన్న వాళ్ళందరి మీద అరాచకాలు చేస్తూ ఉంటే ఆ నెపంతో అమెరికా వాడు వీళ్ళు కొట్టారు. ఇవాళకి కూడా వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు వస్తూనే ఉన్నారు. కుర్దులు షియాల్ని సున్నీల్ని కొడుతూ ఉంటారు. షియాలు సున్నీలు ఇద్దరి మధ్యలో అంతర్గత భేదం ఉంటూనే ఉంటుంది. వీళ్ళిద్దరికీ మళ్ళా కుర్దులతో ఉంటుంది. ఎక్కడా కూడా శాంతి అనేది ఈ దేశానికి ఎరగని మాట. ఈ అతిపెద్ద దేశం అన్ను కానీ దగుల్బాజీ దేశం అనేది మాత్రం సిరియా గురించి కొంచెం పూర్వాపరాల్లోకి వెళ్దాం. ఇది పాపులేషన్ కనుక 1947 నుంచి తీసుకుంటే 35 లక్షల్లో ఉన్న పాపులేషను 2024 కల్లా 2,43,00,000 పాపులేషన్ అయిపోయింది. సిరియాలో ఉన్న 3 ముఖ్య మతాలు ఏమిటంటే సున్నీ అయిన ఇస్లాము 74%, షియా అయిన ఇస్లాము 13%, క్రిస్టియానిటీ 24% నుంచి ఇప్పుడు 10%కు వచ్చేసింది. డ్రూజ్ అనేవాళ్ళు, అంటే అక్కడ కుర్దులు అంటారో ఏమిటో మరి, ఆ డ్రూజ్ అనేవాళ్ళు మాత్రం 3% మిగిలారు. సిరియా గురించి మీకు చెప్పనే అక్కర్లేదు. ఇవాళ ఏ పేపర్ చూసినా సిరియాలో ఉన్న వివాదాల గురించి, తగాదాల గురించి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ షియాలు సున్నీలు కొట్టుకోవటం, వీళ్ళిద్దరూ కలిసి కుర్దులతో కొట్టడం, వీళ్ళందరూ కలిసి బయట ఐఎస్ రాకుండా ఇంకోళ్ళు ఎవరినో తీసుకురావటం. ఏదైతే ఏమైంది, అక్కడ ఉన్న పాలకులు కూడా పలాయనం చిత్తగించారు 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. సో డెమోక్రసీ అనేది దూరాన కూడా ఇక్కడ వినిపించదు మీకు అనేది. ఇది బ్రిడ్జింగ్ బిట్వీన్ యూరప్ అండ్ ఏషియా కింద టర్కీ వస్తుంది. ఈ టర్కీ గురించి ఒక్కసారి వాళ్ళ పాపులేషన్ ఏంటి, ఈ టర్కీ పాపులేషన్ కనుక మనం తీసుకున్నట్టయితే 47లో 2.5 కోట్ల నుంచి ఇవాళ 2024 కల్లా 8.75 కోట్లకి పెరిగారు వీళ్ళు. ఇందులో ఏ రిలీజియన్స్ ఇవి కూడా చూద్దాం మనం. ఇది టర్కీలో 78% హనాఫీ సున్నీల్లోనే ఒక తెగ. వాళ్ళు 78% ఉంటే కనుక షియా జఫరీ అనేవాళ్ళు ఒక 4% అవుతున్నారు. అలేవి అనే ఒక జాతి వాళ్ళు 6% వస్తున్నారు. సో ఇలా ప్రతి దానిలో చూస్తే కనుక ఈ దేశాల్లో వాళ్ళకున్న రిలీజియస్ డినామినేషన్స్లో ఎక్కడ హిందువులు లేరు. ఈ దేశంలో ఎక్కడ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లేవు. కానీ ఈ దేశంలో ఎవడు కూడా హాయిగా సుఖంగా పడుకోలేడు. ఈ దేశాలు అన్నిట్లో కూడా ఎక్కడా కూడా డెమోక్రసీ అనేది మచ్చు కూడా కనిపించదు. ఇక మీరు టర్కీ విషయానికి వస్తే పావుకు పాలు పోసినట్టే. మన ఈ మధ్య భూకంపం వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మన ప్రభుత్వం వెళ్ళి కాపాడుకుని ఫస్ట్ వెళ్ళింది మన వాళ్ళేనో. అందరికీ ఏదో అన్నము, బట్టలు, మందులు ఇవన్నీ ఇచ్చిన వాళ్ళు అయిన తర్వాత కూడా వాడు కాశ్మీర్లో తగుదనమ్మా అంటూ వాడు మనతో గొడవపడ్డాడు. వాళ్ళ అంతర్గతంగా కూడా చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడా సుఖశాంతులు లేదు. పేపర్ మీద మాత్రం డెమోక్రసీ, కానీ ఉండటం మాత్రం నియంతృత్వం. ఇప్పటిదాకా ఇవన్నీ చూసాం కదా మనం. వీటికి భారతదేశానికి ఏమిటి కంపారిజన్ ఏమన్నా ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే ఈ దేశాలన్నీ 75-80 ఏళ్లలో 8 సార్లు నుంచి 10 రెట్లు, 8 రెట్ల నుంచి 10 రెట్ల పాపులేషన్ పెంచుకున్నారు. మన దేశంలో ఒక 4 రెట్లు 5 రెట్లు పాపులేషన్ పెరిగిన వాడు వాస్తవమే. అక్కడ ఇంకా ఎటువంటి మతస్థులు అక్కడ బతికేందుకు లేదు. ఇక్కడ మాత్రం మైనారిటీలు అనుకునే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈ మిగతా మైనారిటీస్ కూడా ప్రబడెల్లుతున్నాయి, అంటే పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్వేచ్ఛ ఎక్కడా లేదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ అని మనం చెప్పుకుంటాం. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమర్థం అవుతుంది? ఈ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, రషీద్ ఆల్వీ లాంటి వాళ్ళు, కమ్రాన్ చౌదరి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడేవన్నీ కూడాను అబద్ధాలు, పంటి నుంచి బయట మాట్లాడుతున్న మాటలే. వీళ్ళకి స్వతంత్రంతో పని లేదు, వీళ్ళకి
లెజిస్లేషన్తో పని లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అసలే అక్కర్లేదు. ఈ దేశంలో ఉన్న హిందువుల్ని తిట్టుపోయడమే వీళ్ళ పని, ఈ దేశాన్ని ముక్కలుగా చూడటమే వీళ్ళ యొక్క ధ్యేయం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా సావధాన చిత్తులై వీళ్ళ యొక్క రహస్యాన్ని కనుక్కుని మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. ఇదే కనుక సత్యభాష్యాన్ని మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులందరికీ పంపించండి. వీళ్ళ పూర్వాపరాలు ఏమిటి, ఇస్లాం దేశాల్లో ఉన్న కామనాలిటీస్ ఏమిటి అన్నీ కూడా మీరు తెలుసుకోండి, మీ మిత్రులకు తెలపండి. మభ్యపడద్దు, భంగపడద్దు. వీళ్ళు ఎవరికీ స్నేహితులు కాదు. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.